రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ట్రాఫిక్ అధికారులు వింత పోకడలకు తెరలేపారు. రోడ్డు మీద పొట్ట చేతన పట్టుకుని ఉపాధి కోసం ప్రజలు ఆటోలు నడుపుతూ, కొందరైతే తోపుడు బండ్ల మీద పండ్లు, పూలు లాంటి రకరకాల స్వయం ఉపాధిని సృష్టించుకుని బ్రతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీసే సామాన్య ప్రజల మీద చూపించే ట్రాఫిక్ అధికారుల జులుం కార్పొరేట్ వ్యాపార సంస్థల మీద ఎందుకు చూపించరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు పక్కన వాహనాలు నిలిపితే జరిమానాలు పేరుతో ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మరి పాలమూరు రోడ్డులో సీఎంఆర్ షాపింగ్ మాల్స్ రోడ్డు పక్కన ఉన్న స్థలాన్ని దాదాపు 60 ఫీట్ల వరకు కబ్జా చేసి బారికేడ్లను పెట్టి పార్కింగ్ పెట్టుకుంది. ఇది మరి అధికారులకు కనిపించడం లేదా, లేక వాళ్ళు ఇచ్చే ముడుపులకు ఆశపడి వారికి కొమ్ము కాస్తూ అండగా నిలుస్తున్నారు అని ప్రజలు వాపోతున్నారు. సార్, మేము ఆటో నడుపుకునేటోళ్ళము. మాకు ఏదో 200, 300 అని వస్తాం రోడ్డు మీదకి. ఆ వచ్చిన కాడ నిలబెట్టిన కాడనే ఫోటోలు కొట్టుకొని పోతున్నారు. మరి బతుకుదేరు ఏంది, మాకు ఏం ఆధారం లేదు, మాకు పార్కింగ్ ఏం లేదు. మరి మీరే మా సమస్యలన్నీ మీకు దయచేసి అలాగే మీరే పరిష్కారం చేయాలి. మీకు నమస్కారం చేస్తున్నాం సార్. మరి ఎక్కడ ఏదో ఒక 2 నిమిషాలు నిలబెట్టి కాడ షాపుకి పోయేకాల ఫోటో కొట్టిపోతున్నారు. సిగ్నల్ కాడ 2 నిమిషాలు కాగానే ఫోటో కొట్టున్నారు. మా బతుకుదేరులు ఏంటి, మా సమస్యలు ఏంటి, మీరే నిర్ణయించి మమ్మల్ని కాపాడి చూసారు సార్. పట్టణంలోని పలువురు వాహనదారులు మీడియాతో మాట్లాడుతూ, సామాన్య ప్రజలు ఇబ్బంది పడేలా బారికేడ్లను పెట్టి రోడ్డు ఆక్రమించిన సీఎంఆర్ లాంటి వ్యాపార సంస్థల మీద ట్రాఫిక్ అధికారులు ఎందుకు స్పందించరు అంటూ మీడియా ద్వారా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా పట్టణం రోజురోజుకు విస్తరిస్తూ అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతున్న సమయంలో ఓవైపు పాత జాతీయ రహదారిని 200 ఫీట్లకు విస్తరిస్తున్నారు. కానీ ట్రాఫిక్ అధికారులు మాత్రం ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది పెడుతున్నా కూడా బడాబాబులకు, కార్పొరేట్ వ్యాపార సంస్థలకు అండగా నిలుస్తున్నారు. దీనికి కారణం వారు ఇచ్చే ముడుపులకు ఆశపడి సహకరిస్తున్నారు అన్న ఆరోపణలు సైతం వినవస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తారా, లేక ప్రజలు అనుకున్నది నిజం అని నిరూపిస్తారా అని వేచి చూడాల్సిందే. ఇప్పుడు ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్ కానీ, వేరే పెద్ద షాపింగ్ మాల్ కానీ, ఈ హైవే రోడ్డుకు 100 ఫీట్లు ఇటు అటు స్థలం వదిలింది గవర్నమెంట్. అయితే దీనికి ఏం చేస్తున్నారు, షాపింగ్ మాల్ పెద్ద పెద్దవి పెట్టి ఈ డివైడర్లు చిన్న ఆటోలలో నిలబడకుండా, మా బైక్లలో కానీ ఎవరమైనా కానీ ఇక్కడ నిలబడడానికి వీలు లేకుండా రోడ్డు వరకు కంప్లీట్గా వాళ్ళు ఇన్పై డివైడర్లు పెట్టడం జరిగింది. వీటిని తీపియాలి. సిగ్నల్ నుంచి కూడా రోడ్డు బాగలేదు, అది కూడా తొందరగా బాగు చేయిస్తే మంచిదని పెద్దలను, షాద్నగర్ గౌరవనీయులైన పెద్దలందరికీ మనవి చేయడం జరుగుతున్నది. అందరికీ తెలియజేయడం ఏమన్నా అంటే, ముఖ్యంగా ముందుగా ఆ చిన్న ఆటో వాళ్ళు నిలబెట్టుకోవడానికి పార్కింగ్ లేదు, వాళ్ళకి పార్కింగ్ కావాలి. ఇట్లా అసలు మనకి షాద్నగర్లో నిలబెట్టుకోవడానికి కూడా పార్కింగ్ లేదు, ఎక్కడ నిలబడ్డా ఫోటోలు కొట్టడం జరుగుతుంది. కనుక ఇలాంటివి రోడ్డు వరకు పెట్టినందుకు దీనికి సంబంధించిన మన పోలీస్ శాఖ కానీ స్పందించగలరని మనవి.